హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్ చాప్టర్కి సంబంధించి మనం ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ క్వశ్చన్ చూస్తున్నాం. సో అందులో 18th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 18th క్వశ్చన్స్? యు ఆర్ ద మేనేజ్మెంట్. వాట్ ఈస్ దేర్ ముందర మనం వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఫస్ట్ చూస్తాం. సో యు ఆర్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆఫ్ ASPL హ్యాస్ పార్ట్ ఆఫ్ సిక్స్ సిగ్మా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ టీమ్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఎవాల్యుయేట్ ప్రపోజల్ సజెస్టెడ్ బై సిక్స్ సిగ్మా టీమ్, దట్ ఈస్ DMAIC. DMAIC మీన్స్ డిఫైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్, కంట్రోల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే మనం DMAICని యూజ్ చేస్తాము. ఓకే, నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్లో వచ్చేసి ASPL అబ్సల్యూట్ సింగపూర్ PTE లిమిటెడ్ manufactures electronic components for washing machines in assembly line. Recent market survey reports indicate erosion of its clientele. Feedback taken from the customers suggested that the company's produced product were not good. So ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అండ్ కంపెనీ అనేది కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళ యొక్క గూడ్స్ క్వాలిటీ అనేది ప్రాపర్గా లేదని చెప్తున్నారు. నెక్స్ట్ ASPL ఈజ్ కన్సర్న్ బికాస్ ఇట్స్ కాంపిటీటర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ జీరో డిఫెక్ట్స్. సో వాళ్ళ యొక్క కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా జీరో డిఫెక్ట్ని అచీవ్ అవుతున్నారు. అండ్ నిల్ సేల్స్ రిటర్న్స్ అనేది ఏమీ లేవటం లేదు. అండ్ నిల్ subsequent warranty cost. Therefore competitors enjoy a huge customer loyalty. Now to satisfy its customer, the company ASPL want to improve its product quality. Consequently it has decided to undertake Six Sigma. So ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నా, దానికోసం సిక్స్ సిగ్మాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సిక్స్ సిగ్మాని ఇంప్లిమెంట్ చేయనిక బిలో దే ఆర్ ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌట్ ASPL గురించి కొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏముంది? ఇయర్లీ సేల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ 25,000 యూనిట్స్ టు 20,000 రూపీస్. సో 25,000 యూనిట్స్కి ఎంత? 20,000 యూనిట్స్ని ఈచ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఆఫ్ దిస్ 1% సేల్స్ ఆర్ రిటర్న్ డ్యూ టు క్వాలిటీ ఇష్యూస్. ఏదాని వల్ల రిటర్న్ వస్తున్నాయి? క్వాలిటీ ఇష్యూస్ వల్ల రిటర్న్ వస్తున్నాయి. దిస్ ఆర్ స్క్రాప్డ్ అండ్ ఏ రీప్లేస్మెంట్ హీస్ మేడ్ బై ద కంపెనీ. ఇన్ అడిషన్ ఈచ్ ప్రోడక్ట్ హీస్ అండర్ వారంటీ ఫర్ 1 year ఆఫ్టర్ సేల్. If a claim is accepted under warranty, service and replacement of parts is done free of cost. Okay, రీప్లేస్మెంట్ మనం ఈ క్లెయిమ్ని మనం యాక్సెప్ట్ చేస్తే వారంటీ, సర్వీస్, రీప్లేస్మెంట్ పార్ట్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి జరిగిపోతుంది. నెక్స్ట్ కరెంట్ ఇయర్లీ వారంటీ క్లెయిమ్స్, దీస్ ఆర్ సపరేట్ ఫ్రమ్ సేల్స్ రిటర్న్స్ నుంచి వారంటీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్స్ రిటర్న్స్ నుంచి సపరేట్, విచ్ ఆర్ ఆల్సో రిప్రజెంటేటివ్ ఆఫ్ యావరేజ్ ఇయర్లీ వారంటీ క్లెయిమ్స్ అమౌంట్ ఆఫ్ 30 lakhs per annum. సో వారంటీ క్లెయిమ్స్ అమౌంట్ ఎంత ఉంది? 30 lakhs ఉంది. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ చెక్ అండ్ ఇన్స్పెక్షన్ హీస్ క్యారీడ్ అవుట్ డైరెక్ట్లీ అట్ ద అసెంబ్లీ లైన్. దెర్ హీస్ నో quality check done at any other point in the entire workflow. Time spent on ఇన్స్పెక్షన్కి ఎంత టైంని స్పెండ్ చేస్తున్నారు? 2,000 అవర్స్ని స్పెండ్ చేస్తున్నారు. ఇన్ ఇయర్ దానికి కాస్ట్ ఎంత అవుతుంది? 10 lakhs కాస్ట్ అవుతుంది. ఇన్స్పెక్షన్ లీడ్స్ టు 10% రిజెక్షన్. సో ఇన్స్పెక్షన్ ఎంత అవుతుంది? లీడ్స్ టు 10%, అంటే 2,525 యూనిట్స్ రిజెక్షన్ అవుతున్నాయి. దిస్ యూనిట్స్ రిక్వైర్స్ ఓన్లీ వన్ cycle of rework, after which they are ready for sale. Rate of rework in the units rejected on inspection at assembly line is 5 units in 1 hour. Cost of rework is 6,250 rupees per hour. The variable cost వచ్చేసి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి 12,500, వేరియబుల్ కాంపోనెంట్ కాస్ట్ వచ్చేసి 12,500. ద సిక్స్ సిగ్మా టీమ్ హ్యాస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ స్టడీ ఫౌండ్ దట్ రీవర్క్ ఆన్ ప్రోడక్ట్ వాజ్ మెయిన్లీ డ్యూ టు ఫాలోయింగ్. సో రీవర్క్ ఎందుకు చేయాల్సి అనే దానికి కొన్ని రీజన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రీజన్స్లో ఫస్ట్ రీజన్, అసెంబ్లీ లైన్ వర్కర్స్ ఇంక్లూడింగ్ న్యూ హైర్స్ లైన్డ్ ఆన్ ద జాబ్ హ్యాస్ to how to assemble the input material to produce the final electronic components. This lead to many errors due to lack of proper standardized training. There are an account of these errors, the entire electronic component has to assemble again. సో అసెంబ్లీ అనేది ప్రాపర్గా అసెంబ్లీ చేయడం లేదు. ఆ అసెంబ్లీ ప్రాపర్గా చేయకుండా ఉండడం వల్ల మళ్ళీ ఎంటైర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ది దానికి రీవర్క్కి సంబంధించి. నెక్స్ట్ సబ్ స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఏవైతే తీసుకుంటున్నామో అవి స్టాండర్డ్గా అవడం లేదు. అండ్ డిటెక్టెడ్ ఆన్ ఇన్స్పెక్షన్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ అసెంబ్లీ లైన్. సో ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ చేసే వాళ్ళు చెక్ చేయడం లేదు, యూజ్ చేసేవాళ్ళు చెక్ చేయడం లేదు, అసెంబ్లీ చేసేవాళ్ళు చెక్ చేస్తున్నారు, ఆ క్వాలిటీ బాగాలేదని చెప్తున్నారు. బై దిస్ టైమ్ ద డిఫెక్టివ్ మెటీరియల్ హీస్ ఆల్రెడీ ఫిట్టెడ్ ఇన్ టు ద ఫైనల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. దేర్ ఫోర్ ఎంటైర్ కాంపోనెంట్ హ్యాస్ టు బి రీవర్క్డ్ అపాన్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ రా మెటీరియల్ ఇన్పుట్స్. నెక్స్ట్ థర్డ్ది, మిషన్ ఆర్ అవుట్డేటెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటైర్లీ సూటబుల్ ఫర్ ద కరెంట్ ప్రొడక్షన్ మెథడాలజీ. ఏవైతే మిషన్స్ని యూజ్ చేస్తున్నామో అవన్నీ అవుట్డేటెడ్ మిషనరీస్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్
provided training to assembly line workers to train them on productive methodology. This training is expected to be standardized workflow, thereby reducing errors. So వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. Such a training program will be held regularly to update the workers on new methodologies. This program can also serve as employee feedback sessions about the actual working conditions at assembly line. These two detect or give heads up about potential problems in the production process. The total training hours is in here is expected to be 5,000 hours. దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది 1,000 రూపీస్ ఈచ్ అవర్. సో 5,000 hours into 1,000 రూపీస్ ఈచ్ అంటే 50 lakhs అవుతుంది అనుకుంటా సంథింగ్. నెక్స్ట్ కరెంట్లీ పూర్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్పుట్స్ ఈజ్ డిటెక్టెడ్ ఓన్లీ ఆన్ ఇన్స్పెక్షన్ అట్ అసెంబ్లీ లైన్. దిస్ రిజల్ట్స్ ఈజ్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ క్వాలిటీ టైమ్ కెపాసిటీ. నెక్స్ట్ కరెంట్ పూర్ క్వాలిటీకి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు ద existing inspection or in the assembly line, a new functional area for quality planning and implement is proposed to be set up. So కొత్త ప్రపోజల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. అట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ద డిపార్ట్మెంట్ విల్ డిటర్మైన్ అప్రాప్రియేట్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్పుట్స్, ఎన్ష్యూర్ దట్ supply material as per their requirement, as well as suggestive alternatives that can help improve product by quality. సో వీళ్ళు ఇప్పుడు సజెస్టివ్ మెథడ్స్ ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ వాళ్ళు తీసుకోవడం వల్ల సప్లయర్స్ నుంచి ఏమేమి కావాలి అండ్ మనం ఏవేవి ప్రొవైడ్ చేయగలం అనేది ప్రాపర్గా తెలుస్తుంది. సో ఇఫ్ నాట్ బి ఎలిమినేటెడ్, కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ అప్ సచ్ ఫెసిలిటీ విల్ బి 150 lakhs. సో క్వాలిటీ ఇష్యూస్ కానీ చేయకుంటే మనకి కాస్ట్ ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ సెట్టింగ్కి 150 lakhs అవుతుంది. ఇన్ అడిషన్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ, ఇన్స్పెక్షన్ విల్ కంటిన్యూ టు అసెంబ్లీ లైన్. దిస్ ఎన్ష్యూర్ కంప్లీట్ క్వాలిటీ చెక్ డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రొడక్షన్ సైకిల్. అట్ ద సేమ్ టైమ్, డ్యూ టు ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ న్యూ ఫంక్షనాలిటీ ఫర్ క్వాలిటీ కంట్రోల్, ద ప్రెజర్ ఆన్ రిసోర్సెస్ ఫర్ ఇన్స్పెక్షన్ అట్ అసెంబ్లీ లైన్ వుడ్ రెడ్యూస్. దీనివల్ల అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అసెంబ్లీ లైన్ వాళ్ళకి కొంచెం ప్రెజర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కరెంట్ మిషన్ షుడ్ బి రీప్లేస్డ్ ఎంటైర్లీ విత్ న్యూ మిషన్. ఓల్డ్ మిషన్ కెన్ బి సోల్డ్ ఫర్ నెగ్లిజిబుల్ అమౌంట్ హ్యాజ్ స్క్రాప్. సో కరెంట్ ఉన్న మిషన్ని ఎంటైర్గా న్యూ మిషన్తో రీప్లేస్మెంట్ చేస్తే ఓల్డ్ మిషన్ అనేది సోల్డ్ చేయొచ్చు అండ్ ఆ ఓల్డ్ మిషన్ని సోల్డ్ చేస్తే నెగ్లిజిబుల్ అమౌంట్ వస్తుంది, హ్యాజ్ ఏ స్క్రాప్గా సేల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కరెంట్ మిషన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అబోవ్ 3 సొల్యూషన్స్. ఈ పైన చెప్పిన 3 సొల్యూషన్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏవేవి 3 సొల్యూషన్స్ చెప్పినాము. ఒకటి వాళ్ళ యొక్క అసెంబ్లీ చేసే వాళ్ళ లైన్ ఎంప్లాయీస్ వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ ఏవైతే పూర్ క్వాలిటీ ఉన్నావో డిటెక్ట్ చేసినావో ఇన్స్పెక్షన్ దేనిలో దానికి ఒక మిషనరీని సెటప్ చేయడము. ఆ థర్డ్ది వచ్చేసి కరెంట్ మిషనరీని సేల్ చేయడము, ఓల్డ్ మిషనరీని కొత్త మిషన్ని తీసుకొని న్యూ మిషన్ని తీసుకొని ఓల్డ్ మిషన్ని సేల్ చేయడము. ఈ 3 సొల్యూషన్స్ని తీసుకొని we can impact the 3 వల్ల ఏమవుతుందంటే రీవర్క్ ఆఫ్ ప్రోడక్ట్ కెన్ బి ఎంటైర్లీ ఎలిమినేటెడ్. సో ఎంప్లాయీస్కి మంచి ట్రైనింగ్ ఇచ్చినామంటే రీవర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సేల్స్ రిటర్న్ విల్ రెడ్యూస్ ఫ్రమ్ 1% to 0% డ్యూ టు బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో సేల్స్ రిటర్న్ అనేది ఉండవు ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇయర్లీ వారంటీ క్లైమ్స్ విల్ రెడ్యూస్ ఫ్రమ్ 30 lakhs to nil. తో 30 lakhs ఉన్న వారంటీ క్లైమ్స్ అనేది నిల్ అవుతుంది, అంటే వారంటీ క్లైమ్స్ ఎవరు తీసుకోరు. నెక్స్ట్ విత్ ద introduction of new facility, time required for inspection at the assembly line will reduce from 2,000 hours to 1,200 hours. సో ఇన్స్పెక్షన్ ఏదైతే చేస్తున్నామో అసెంబ్లీ లైన్ వాళ్ళు అది చేస్తున్నది కూడా తగ్గిపోతుంది. వుడ్ రెడ్యూస్ ఫ్రమ్ 10 lakhs per annum to 6 lakhs per annum. సో అసెంబ్లీ కాస్ట్ కూడా మనకు తగ్గిపోతుంది, 10 lakhs నుంచి 6 lakhs వచ్చేస్తుంది. డ్యూ టు బెటర్ క్వాలిటీ, ఏఎస్పిఎల్ కెన్ బిల్డ్ బెటర్ రెప్యుటేషన్ విత్ కస్టమర్స్ which can further yield additional sales of 5,000 units per year. సో ఇప్పుడు ఎన్ని యూనిట్స్ అయితే మనం సేల్ చేస్తున్నామో 25,000 యూనిట్స్ ఏమో సేల్ చేస్తున్నామని చెప్పినాము స్టార్టింగ్లో. 25,000 యూనిట్స్ని సేల్ చేస్తున్నాము, 20,000 ఈచ్ అని చెప్పినాము. అది ఎంత అవుతుంది ఇప్పుడు 5,000 ఇంక్రీజ్ అవుతుంది. సో 5,000 ఇంక్రీజ్ అవుతుందంటే 30,000 సేల్స్ మనం చేస్తాము. ఇది క్వశ్చన్ రిక్వైర్డ్ ఏఎస్పిఎల్ 6 sigmaతో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లుంటుంది అనేది చెప్పాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫైన్ ఈ టెక్నిక్ ఏం చెప్పినారు మనకి, డిఫైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్, కంట్రోల్. డిఫైన్లో ఏం చేయాలి, మెజర్లో ఏం చేయాలి, అనలైజ్ ఏం చేయాలి, ఇంప్రూవ్మెంట్లో ఏం చేయాలి అండ్ కంట్రోల్లో ఏం చేయాలి అనేది ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ డిఫైన్ దగ్గర మనం ప్రాబ్లం ఏంది, వాట్ ఈజ్ ద ప్రాబ్లం అనేది మనం బయటికి తీయాలి. ఇక్కడ డిఫైన్ ద ప్రాబ్లం, మనం ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి. ప్రాజెక్ట్ గోల్స్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్, మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్ గోల్స్ ఏమున్నాయి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది డిఫైన్ చేయండి. పూర్ క్వాలిటీ లీడింగ్ టు ఎరోజన్ ఆఫ్ క్లయింటెల్. సో పూర్ క్వాలిటీ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, క్లయింట్ వాళ్ళంతా ఎరోజ్ అయిపోతున్నారు, అంటే క్లయింట్స్ మనకి తగ్గిపోతున్నారు. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇండికేట్ దట్ ప్రోడక్ట్ క్వాలిటీ రిక్వైర్స్ ఇంప్రూవ్మెంట్స్. సో మనకి
ఏం ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, పూర్ క్వాలిటీ ఉన్నాయి, ఆ పూర్ క్వాలిటీని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ ఇంకోటి డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్మ్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ అండ్ వారంటీ క్లైమ్స్. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ కావాలనేది, దానివల్ల వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాకుండా ఉండడం వల్ల మనకి సేల్స్ రిటర్న్స్ వస్తున్నాయి అండ్ వారంటీ క్లైమ్స్ వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం, రిక్వైర్మెంట్ ఆఫ్ క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోవడం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం. నెక్స్ట్ కాంపిటీటర్స్ హ్యావ్ నో సేల్స్ రిటర్న్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పూర్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ నో వారంటీ క్లైమ్స్ ఆన్ హిట్స్ ప్రోడక్ట్. సో వాళ్ళకి కాంపిటీటర్స్కి ఎవరికి ఏమీ లేవు. హెన్స్ ఇట్ ఈజ్ అన్ ఎన్వైర్మెంట్ వేర్ 100% క్వాలిటీ కెన్ బి అచీవ్డ్. సో మనం 100% క్వాలిటీని అచీవ్ కావచ్చు, ఎందుకంటే మన కాంపిటీటర్స్ ఆల్రెడీ అచీవ్లో ఉన్నాడు కాబట్టి. సో ఏఎస్పిఎల్ ఈజ్ ఫేసింగ్ క్వాలిటీ ఇష్యూ. ఇప్పుడు వాట్ ఈస్ ద ఇష్యూ అంటే క్వాలిటీ ఇష్యూ ఫేస్ చేస్తుంది, అది డిఫైన్ మనం చేసినాము. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ టు బి అడ్రస్డ్. సో ప్రాబ్లమ్ని అడ్రస్ చేసినాము. ఫెయిల్యూర్ టు డూ సో వుడ్ రిజల్ట్ ఇన్, ఈ ప్రాబ్లం వల్ల మనం ఏమవుతుంది, రిజల్ట్స్ ఏమి మనకి లాస్ ఆఫ్ క్లయింటెల్ లీడింగ్ టు పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్. ద గోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద సిగ్మా లెవెల్ at which the company is operating and to suggest improvement to the production process. It achieves 6 sigma level of operations. సో మనం ఏ సిగ్మా దగ్గర మనం ఉన్నాం అండ్ ఏ సిగ్మా దగ్గర మనకు పోవాలి, మనం ఏ సిగ్మా దగ్గర పోవాలి, 6 సిగ్మా దగ్గర వెళ్ళాలి. 6 సిగ్మా దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏ లెవెల్ ఆఫ్ ఆపరేషన్లో ఉన్నాం అనేది చెక్ చేసుకోవాలి అండ్ సజెస్టివ్ ఇంప్రూవ్మెంట్స్కి సజెస్టివ్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ మెజర్. ఫస్ట్ వచ్చేసి డిఫైన్లో ఏమేమి చేసినాం, మనకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని బయట ఫైండ్ అవుట్ చేసినాము. ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి రిలేటెడ్ అడ్రసెస్ చూసినాము అండ్ ఫెయిల్యూర్స్ ఎందుకనేది చూసుకుంటాము, రిజల్ట్స్ ఏమొస్తాయనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మెజర్, మన యొక్క కరెంట్ పర్ఫార్మెన్స్ని మెజర్మెంట్ చేయడము అండ్ ఇండికేట్ ద పూర్ క్వాలిటీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద 6 సిగ్మా లెవెల్ ఆఫ్ కరెంట్ ఆపరేషన్స్. ఇవి ఎందుకున్నాయి, పూర్ క్వాలిటీ ఉందని, ఆ ఇష్యూ ఉందని బయటికి తీసాము. ఆ ఇష్యూకి రీజన్స్ ఏమనేది మనం మెజర్ చేస్తాము. దట్ ఈజ్ current performance focusing on quality can be determined based on the cost incurred in the following phases. So current performance focusing on quality మీద ఫోకస్ చేస్తుంది, కెన్ బి డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఇష్యూస్. సో ఫాలోయింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, మనకి 2 ఇష్యూస్ ఉన్నాయి మెయిన్గా. ఒకటి సేల్స్ రిటర్న్స్ జరుగుతుందని చెప్పినాము, ఒకటి క్వాలిటీ వారంటీ క్లైమ్స్ జరుగుతున్నాయని చెప్పినాము. సేల్స్ రిటర్న్స్ ఎంత జరుగుతున్నాయని చెప్పినాము, టోటల్గా 1%, టోటల్ సేల్స్ పైన 1% సేల్స్ ఉన్నాయి, రిటర్న్స్ జరుగుతున్నాయని చెప్పినాము. అంటే మనం 25,000 యూనిట్స్ని మనం సేల్ చేస్తున్నాము. అట్ ద సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ ఈచ్. దేర్ఫోర్ హ్యావింగ్ ద వాల్యూ ప్రకారం చూసుకుంటే 20,000 into 25 అట్లా తీసుకుంటే 5,000 lakhs అవుతుంది. 5,000 lakhs మీద 10% అనుకుంటే 50 lakhs అనేది మనకి ప్రాబ్లం, ఆర్ 250 యూనిట్స్ పర్ యానం. సో 250 యూనిట్స్ మనకి రిటర్న్స్ వస్తున్నాయి. కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ సేల్స్ రిటర్న్స్ ఈజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత, 12,500 రూపీస్ పర్ యానం. అంటే 20,000 నుంచి మైనస్ 12,500 తీసేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ని చూసుకొని ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది చూసుకోండి. సో 31,25,000 డివైడెడ్ బై 50 lakhs అంటే 0.63% విల్ బి ద అవాయిడబుల్ కాస్ట్. మనం ఈ కాస్ట్ని మనం అవాయిడ్ చేయగలము. బట్ మనం అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ దానిలో చూసుకుంటాము. అంటే నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏం చెప్పినాము, వారంటీ క్లైమ్స్ ఈజ్ undertaking given by the company to repair the electronic component free of cost if defect occurs within a specified period of time. So warranty ఏం చూసుకుంటాము, undertaking given by the company to repair electronic components free of cost if defects occur within a specified period of time. Hence when customer files a claim that is accepted by the company. సో ఇక్కడ ఏం చేస్తాము, వారంటీ ఈజ్ అండర్టేకెన్ గివెన్ బై ద కంపెనీ టు రిపేర్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇఫ్ డిఫెక్ట్ అకర్స్ విత్ ఇన్ స్పెసిఫిక్ period of time. Hence when the customer files a claim that he is accepted by the company, it means that there has been issue with the quality of product. సో కస్టమర్స్ మనకి రివర్స్ చేస్తున్నారు, వారంటీ క్లైమ్స్ని చూసుకొని రిపేర్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి డిఫెక్ట్ ఇంకర్ అవుతున్నారు, స్పెసిఫైడ్ టర్మ్లోనే మనకి రివర్స్ వస్తున్నాయి. అంటే ప్రాబ్లం ఏమి, అక్కడ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నట్లు. దిస్ ఈజ్ లయబిలిటీ ఆర్ కాస్ట్ దట్ షుడ్ ఐడియల్లీ బీ కెప్ట్ మినిమమ్. ఇట్ ఈజ్ నాట్ నిల్ లైక్ ఏఎస్పిఎల్ కాంపిటీటర్స్. సో మనం మినిమం ఇంత రిజర్వ్ అనేది తీసి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే కంపల్సరీ వారంటీ క్లైమ్స్ ఉంటాయి అనేది మనకి తెలుసుకోవాలి. అండ్ బట్ ఏఎస్పిఎల్ కాంపిటీటర్స్ చూసుకుంటే ఏవి లేవు, వాళ్ళకందరికీ నిల్ ఉంది, మనకు ఒక్కరికే జరుగుతుంది ఇట్లా. నెక్స్ట్ వారంటీ క్లైమ్స్. దిస్ ఇయర్ వారంటీ క్లైమ్స్ ఎంత వచ్చినాయి, మొత్తం మనకి 30 lakhs వారంటీ క్లైమ్స్ వచ్చినాయి.
30 lakh rupees warranty claims, which is given to representative of the average yearly warranty cost. Therefore, currently this cost amount to be 60% of sales. That is 30 lakh divided by 5,000 lakhs చూసుకుంటే 0.6% ఆన్ సేల్స్ పైన వారంటీ క్లైమ్స్. ఇందులో సమ్మరైజింగ్ ద సేల్స్ రిటర్న్స్ అండ్ వారంటీ క్లైమ్స్ అలోన్ రిప్రజెంట్స్ 1.23. మొత్తం ఎంత అవుతుంది సేల్స్ రిటర్న్స్ అండ్ ఇవి చూసుకుంటే టోటల్ కరెంట్ సేల్స్ పైన 1.23 సేల్స్ అవుతుంది. అంటే కన్సిడరింగ్ ద కరెంట్ percentage of deficiency, the company is operating between 3 sigma and 4 sigma. అంటే మనం 6 సిగ్మాలో లేము, 3 సిగ్మా ఆర్ 4 సిగ్మా మిడిల్లో ఉన్నాము. 1.23 అంటే 6 సిగ్మా అంటే ఏమి 0.999% సంథింగ్ అంత ఉంటుంది. ద రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఈజ్ ఏబుల్ టు అచీవ్ 6 సిగ్మా లెవెల్ ఆఫ్ ఆపరేషన్ అట్ జీరో డిఫెక్టివ్ ప్రొడక్షన్స్. దేర్ ఈజ్ నో సేల్స్ రిటర్న్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ నో వారంటీ క్లెయిమ్స్ కాస్ట్. దేర్ ఫోర్ ట్రెమెండస్ స్కోప్ ఆఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏఎస్పిఎల్స్ ఆపరేషన్స్. ఫస్ట్ ఇప్పుడు మెజర్ చేసినాం కదా, అనలైజ్ చేయండి. వాట్ ఈజ్ ద కాజ్ ఆఫ్ పూర్ క్వాలిటీ? పూర్ క్వాలిటీకి కాజెస్ ఏమి? వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ? రెండు చూసుకోవాలి, పూర్ క్వాలిటీ యొక్క కాస్ట్ ఎంత అండ్ రిసోర్సెస్ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ. కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ. 6 sigma studied that production processes in detail, replication the issues detailed in the given problem. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయన్నాము, 3 ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కషన్ చేసినాము. 3 ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫస్ట్ అసెంబ్లీ లైన్ వర్కర్కి సంబంధించి ఇంక్లూడింగ్ న్యూ హైర్స్ ల్యాండ్ ఆన్ ద జాబ్ హ్యాస్ టు హౌ టు అసెంబుల్ ద ఇన్పుట్ మెటీరియల్స్ టు ప్రొడ్యూస్ ద ఫైనల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. దిస్ లీడ్ టు మెనీ ఎర్రర్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్టాండర్డైజ్డ్ ట్రైనింగ్. దేర్ఫోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఎర్రర్ ద ఎంటైర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ హ్యాస్ టు బి అసెంబుల్ అగైన్. ఫస్ట్ ఇష్యూ ఏం చెప్పినాము, లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ హైర్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్ని లాంచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఇన్పుట్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ప్రాపర్గా ఫైనల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి. అండ్ అక్కడ చేసేటప్పుడు మెనీ ఎర్రర్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్టాండర్డైజ్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల మెనీ ఎర్రర్స్ అనేది వస్తున్నాయి. దేర్ ఫోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఎర్రర్స్ ద ఎంటైర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ హ్యాస్ అసెంబుల్ అగైన్. దీనివల్ల అసెంబుల్ అగైన్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ప్రాబ్లం, మనకి సెకండ్ ఇష్యూ ఏం చెప్పినాము, సబ్ స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఈజ్ డిటెక్టెడ్ ఆన్ inspection only at the assembly line. Inspection leads to 10% rejection of units. By this time, the defective material is already fitted into the final electronic components. Therefore, to enter components has to be reworked upon to replace the defective raw material inputs. So substandard quality of raw materials detection inspection దగ్గర అసెంబ్లీ లైన్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. ఇట్ లీడ్ టు 10% ఆఫ్ రిజెక్షన్ ఇన్ యూనిట్స్. బై దిస్ టైమ్ ద డిఫెక్టివ్ మెటీరియల్ ఈజ్ ఆల్రెడీ ఫిట్టెడ్ ఇన్ టు ద ఫైనల్ ప్రొడక్ట్స్ కాంపోనెంట్. దేర్ ఈజ్ నో ఎంటైర్ కాంపోనెంట్స్ టు బి రీవర్క్డ్. సో ఏవైతే మనం క్వాలిటీ రా మెటీరియల్ ప్రాపర్గా లేని రా మెటీరియల్స్ని చూస్తున్నామో, అసెంబ్లీ లైన్ ఎప్పుడు అసెంబ్లీ దగ్గర మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నామో క్వాలిటీ లేవు అని చెప్పేది. దీనివల్ల 10% రిజెక్షన్ అనేది వస్తుంది. దీనికి ఇన్స్పెక్షన్ కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ ఏం చెప్పినాము, మిషన్స్ ఆర్ అవుట్డేటెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటైర్లీ సూటబుల్ ఫర్ ద కరెంట్ ప్రొడక్షన్ మెథడాలజీ. ఆల్రెడీ వాళ్ళకున్న మిషన్స్ అన్ని ఎట్లున్నాయి, అవుట్డేట్ ఉండినాయి. అవి ఎంటైర్లీ సూటబుల్ ఫర్ కరెంట్ ప్రొడక్షన్, నాట్ ఎంటైర్లీ సూటబుల్ ఫర్ కరెంట్ మెథడాలజీ. ద అబోవ్ ఫ్యాక్టర్స్ రిజల్ట్ ఇన్ రీవర్క్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ రిసోర్సెస్ కెపాసిటీ. సో అబోవ్ ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్పినామో వాటి వల్ల మనకి ఏమవుతుంది, ప్రోడక్ట్ని రీవర్క్ చేయాల్సి వస్తుంది, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ పెరుగుతుంది, వేస్టేజ్ మెటీరియల్ లీడ్ అవుతుంది అండ్ రిసోర్సెస్ అండ్ కెపాసిటీ. నెక్స్ట్ టూ కాస్ట్ ఇంకర్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ రీవర్క్. సో మనం ఏ దానిపైన ఉన్నాము, కాస్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ రీవర్క్ అనేది రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. వీటికి చూసుకుంటే 2525 యూనిట్స్ ఆర్ రీవర్క్ చేస్తున్నామని మనకి క్వశ్చన్లో చెప్పినారు. దట్ ఈస్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ టు రీవర్క్ 2525 రిజర్స్ విల్ బి. ఒక్కొక్క యూనిట్కి మనకి ఎంత పడతామని చెప్పినాము, 5 hours పడుతుందని చెప్పినాము. అంటే మొత్తం మనకి 505 hours పర్ ఇయర్ మనకు అవుతుంది. 505 hours అంటే కాస్ట్ ఆఫ్ రీవర్క్ ఈజ్ గివెన్ టు 6250 పర్ అవర్. సో పర్ అవర్కి ఎంత అంటే టోటల్ రీవర్క్ కాస్ట్ ఎంత అవుతుంది, 31,56,250 రూపీస్ మనకి అయ్యే కాస్ట్, ఏదానికి రీవర్క్ అయ్యే కాస్ట్. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ కాస్ట్ 2000 hours అసెంబ్లీ లైన్కి ఉందని చెప్తాము, మొత్తం 10 lakhs ఉందన్నాము. సో దేర్ ఫోర్ టోటల్ కాస్ట్ ఆఫ్ రిసోర్స్ ఇంకర్డ్ విల్ బి
ఎంత 31,56,250 10 lakhs మొత్తం 41,56,250 పర్ యానం. సో ఈ కాస్ట్ మనం ఇంకర్ అవుతున్నాం. అనలైజ్ చూసుకుంటే పూర్ క్వాలిటీ వల్ల మనం ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నాము, 41,56,250. సో ఇప్పుడు డిఫైన్, మెజర్, అనలైజ్ అయిపోయింది. డిఫైన్లో మనం ఏం చెప్పినాము, ఏం ఇష్యూస్ ఉన్నాయని చెప్పినాము. ఇష్యూస్ ఏమున్నాయి, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినాము. సెకండ్ దానిలో ఏం చేసినాం, మన యొక్క పర్ఫార్మెన్స్, కరెంట్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకున్నాం. కరెంట్ పర్ఫార్మెన్స్లో మనకున్న ఇష్యూస్ గురించి 2 ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి క్వాలిటీ ఇష్యూస్లో, సేల్స్ రిటర్న్స్ అండ్ వారంటీ రిటర్న్స్. దాంట్లో మనం ఏ సిగ్మాలో ఉన్నామనేది తెలుసుకున్నాము. 3rd or 4th సిగ్మాలో ఉన్నాము. తర్వాత అనలైజ్ చేసినాము ఏ దానికి రీజన్స్ ఫర్ పూర్ క్వాలిటీ. పూర్ క్వాలిటీకి రీజన్స్ ఏమి, 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి అసెంబ్లీ లైన్ ప్రాపర్ వర్కర్స్, ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం, ఆర్ మనం యూజ్ చేసే మెటీరియల్స్ స్టాండర్డ్ మెటీరియల్స్ని యూజ్ చేయడం, ఆర్ మిషన్స్ అనేది అవుట్డేటెడ్ మెటీరియల్స్ని యూజ్ చేయడం. ఈ 3 మెయిన్ రీజన్స్. వాటి వల్ల మనకి కాస్ట్ ఎంత అవుతుంది, 41,56,250 కాస్ట్ అవుతుంది. వీటిని మనం ఇంప్రూవ్ చేయాలి. రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. దానికోసం వాళ్ళు కొత్త మిషన్ని కొంటున్నాము, ట్రైనింగ్ ఇస్తున్నాము, అవి కొన్ని చెప్పినా కదా, వాటిని మళ్ళీ ఇక్కడ రాసాము. ఇంప్రూవ్, రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. While the cost of resource currently incurred for quality is only 0.83 of sales. సో మొత్తం ఆ 41,56,250 డివైడెడ్ బై 5,000 lakhs చేస్తే 0.83 అవుతుంది. సో మనం అంత కాస్ట్ని ఇంకర్ అవుతున్నాము. ఏ డీటెయిల్ అనాలిసిస్ బ్రింగ్ forth many quality aspects that ASPL need to be addressed if its competitor are able to achieve excellency in quality. ఎప్పుడైతే మనం వేరే కాస్ట్ని పెట్టామనుకోండి, మనం మన యొక్క ఎక్సలెన్సీని రీచ్ అయినాం అనుకోండి, కాంట్రిబ్యూషన్ అనేది ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో ఆ కాంట్రిబ్యూషన్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, దేర్ ఫోర్ ఫాలోయింగ్ ద ప్రపోజల్ కెన్ బి మేడ్ ప్రొవైడ్ సొల్యూషన్ టు ద రిఫర్డ్ అబో ప్రాబ్లమ్స్. సో అబో ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ని చెప్తున్నాము. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నావో ఆ ప్రాబ్లమ్స్కి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్కి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ లేదని చెప్పినాము. సో ట్రైనింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్, periodic training sessions to educate new hires and update workers in the assembly line and the latest techniques in production. సో ప్రొడక్షన్లో లేటెస్ట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నావో వాటన్నింటిని చెప్పడానికి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, స్టాండర్డైజ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ వర్కింగ్ విల్ లీడ్ టు లోయర్ ఎర్రర్స్ అండ్ దేర్ బై ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ. కాస్ట్ పర్ ఇయర్ అంటే 5,000 hours ఇయర్లీ ట్రైనింగ్ తీసుకుంటాము, వాళ్ళకి 1,000 rupees అవుతుంది. దట్ ఈస్ 50,000 rupees మనం ఇంకర్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏది, సెకండ్ ప్రాబ్లం మనం ఏం చెప్పినాము, సబ్ స్టాండర్డ్ క్వాలిటీ. అవి కూడా మనం అసెంబ్లీ లైన్ దగ్గర మనం చెక్ చేస్తున్నామని చెప్పినది. దట్ ఈస్ డిలే ఇన్ డిటెక్షన్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఇన్పుట్స్ కెన్ బి రీసాల్వ్డ్ బై స్ట్రీమ్లైనింగ్ ద వర్క్ ఫ్లో. న్యూ ఫంక్షన్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్ హెల్ప్ ఇన్ ఎర్లీ డిటెక్షన్. సో అసెంబ్లీ దగ్గర వెళ్ళేంత వరకు చెక్ చేయకుండా ఉండే బదులు స్టార్టింగ్లోనే చెక్ చేసుకుంటే మనకి అక్కడ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు అండ్ ముందరనే తెలిసిపోతుంది వితౌట్ వేస్టేజ్ ఆర్ రిసోర్సెస్. కాస్ట్ పర్ ఇయర్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ఫంక్షనాలిటీ, అది ఇంట్రడ్యూస్ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుందన్నాడు, మనకి 150 lakhs మనకు అవుతుందన్నాడు. నెక్స్ట్, సొల్యూషన్ టు థర్డ్ ప్రాబ్లం, ఓల్డ్ మిషన్ని రీప్లేస్ చేస్తామన్నాము. దట్ ఈస్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఓల్డ్ మిషన్ విత్ న్యూయర్ వన్. మిషన్ అప్గ్రేడ్ విల్ అలైన్ రిసోర్సెస్ విత్ ద ప్రొడక్షన్ రిక్వైర్మెంట్. దిస్ రెడ్యూసెస్ ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. దీనివల్ల మనకి ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎర్రర్స్ ఉన్నామని చెప్పినాము. కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, ఇది పర్చేస్ చేయడానికి ఎంత అవుతుంది అన్నాము, 360 lakhs అవుతుంది అన్నాము. హ్యాస్ లైఫ్ వచ్చేసి 3 years ఉంది. దేర్ ఫోర్ యాన్యువల్ డిప్రిషియేషన్ వచ్చేసి 120 lakhs అవుతుంది. కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రపోజల్ హ్యాస్ గివెన్ ప్రాబ్లమ్ కెన్ రిజల్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఇంప్రూవ్మెంట్స్. సో ఇవన్నీ మనకి సొల్యూషన్స్ని చెప్పడం. నెక్స్ట్, కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ అప్లై చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమి మీన్స్ ఇంప్లిమెంటింగ్ ద 3 ఈ ప్రపోజల్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి కాన్సిక్వెన్సెస్ ఏమి అనేది మనం చెప్తున్నాము. డిఫైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్ దగ్గర మనం ఉన్నాము. ఇంప్రూవ్మెంట్ ఏముంటుంది అనేది చెప్తున్నాము. సో ఇంప్రూవ్మెంట్కి ప్రాబ్లమ్స్కి సంబంధించి చెప్పినవి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని తీసుకొని వస్తున్నాము. ఆ సొల్యూషన్కి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే, ఫస్ట్ మనకు ఆల్రెడీ చెప్పినాడు, రీవర్క్ అనేది ఎంటైర్లీ ఎలిమినేట్ చేస్తాము. 1 నుంచి 60% డ్యూ టు బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది రిటర్న్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. మనము వారంటీ క్లైమ్స్ అనేది డిక్రీజ్ అవుతాయి, 30 lakhs న్యూలు అవుతాయి అని చెప్పినాము. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల 2,000 hours నుంచి 1,200 hoursకి పోతామని చెప్పడము. తర్వాత సేల్స్ వచ్చేసి ఒక 5,000 ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ మనకి ఇంప్రూవ్ అయిపోతుంది, అంటే కాన్సిక్వెన్సెస్ అనమాట. దట్ ఈస్ క్వాలిటీ రిపోర్ట్ని కన్నా మనం వేస్తే ఇక్కడ బిఫోర్ ఇంప్రూవ్మెంట్, ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్ మనకు అయ్యే ప్రాబ్లమ్స్ ఏమి, మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు వచ్చే సొల్యూషన్స్ ఏమి. ఫస్ట్, బిఫోర్ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్ ఏమి ఇవ్వడం లేదు, క్వాలిటీ ప్లానింగ్ ఏం లేదు. మనకి కాస్ట్లో 4 types ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ప్రివెంటివ్ కాస్ట్ మనం ప్రాజెక్టెడ్ కాస్ట్లో ఇంకర్ అవుతున్నాము, వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లోనే
క్వాలిటీ చెకప్ చేస్తున్నాము 150 lakhs అవుతుంది అండ్ 50 lakhs అవుతుంది. దీనికి మొత్తం అయ్యే కాస్ట్ ప్రొజెక్టెడ్ కాస్ట్కి సంబంధించి ఇన్స్పెక్షన్ కాస్ట్ అప్రైజల్ దగ్గర ఇన్స్పెక్షన్ కాస్ట్ 10 lakhs ఉంది, ఇక్కడ 6 lakhs ఉంది. నెక్స్ట్ రీవర్క్, దీనివల్ల ఇవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎప్పుడైతే మనము కాస్ట్ ఆఫ్ కాన్ఫరెన్స్ మీద పెడతాము, కాస్ట్ ఆఫ్ నాన్ కాన్ఫరెన్స్ అంటే పూర్ క్వాలిటీ వాటిని తగ్గిస్తుంది. సో ఇవన్నీ మనకి కాస్ట్ ఏం ఉండవు. సో వీటి వల్ల మొత్తం మనకి కాస్ట్ ఇయర్లీ సేల్స్కి ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఎంత ఉంది 10281 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ వచ్చేసి 206 ఉంది. అండ్ ఇక్కడ సేల్స్ వచ్చేసి 50 lakhs, ఇక్కడ వచ్చేసి 60 lakhs. ఎందుకంటే 30,000 సేల్స్ ఉంది, 25,000 సేల్స్ అనేది 5,000 యూనిట్స్ యాడ్ అయ్యి 30,000 సేల్స్ అవుతుంది. సో 30,000 యూనిట్స్ ఇంటూ 20,000 రూపీస్ పర్ ఈచ్ అన్నాం కాబట్టి 60 lakhs అవుతుంది. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఎంత ఉంది 2.06 ఉంది, ఇక్కడ 3.43 అవుతుంది. దట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ 2.06 ఆఫ్ సేల్స్ విచ్ ఈజ్ 1.26 అలోన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్. సో ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్కి మెయిన్గా ఇక్కడ ఏదానికి ఎక్కువ ఉంది, ఎక్స్టర్నల్ ఫెయిల్యూరే ఎక్కువ ఉంది అన్నిటితో కంపేర్ చేసుకుంటే. దిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో మన ప్రోడక్ట్ అనేది అవుట్ సైడ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది అనుకోండి, అట్లా మన యొక్క ప్రోడక్ట్ పైన ఇంప్లిమెంటేషన్ కస్టమర్ యొక్క రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. బై ఇంప్లిమెంటింగ్ ద సిక్స్ సిగ్మా థీమ్ ప్రపోజల్ దిస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ సేల్స్ రిటర్న్ ఆర్ వారంటీ కాస్ట్ కెన్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్. సో ఈ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్స్ వల్ల మన యొక్క సేల్స్ రిటర్న్ వారంటీ కాస్ట్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాము. ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ద ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ప్రపోజ్ టు బి మేడ్ వుడ్ బి ప్రివెంటివ్ కాస్ట్ టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఆఫ్ క్వాలిటీ. సో కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ప్రపోజ్ చేసిన కాస్ట్ ఆఫ్ క్వాలిటీని చూసుకుంటే ప్రివెంటివ్ కాస్ట్ అనేది టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఆఫ్ quality. Next, the company should focus on preventing the errors such that it has ensured that product of good quality when it reaches the customer at very first instance. So మన గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ని అవుట్పుట్ పంపిస్తే మన కస్టమర్ యొక్క రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది, కస్టమర్ రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఎన్హాన్స్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఫోర్ ఎలిమినేటింగ్ ద స్కోప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ లైక్ సేల్స్ రిటర్న్స్ అండ్ వారంటీ క్లైమ్స్. సో మనం ఇంటర్నల్గా కాస్ట్ ఇంకర్ అయ్యి వర్కౌట్ బాగా చేసి అవుట్పుట్ క్వాలిటీ ప్రోడక్ట్ని పంపిస్తే మన కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉంటే దానివల్ల మనకి సేల్స్ రిటర్న్ తగ్గుతాయి, వారంటీ క్లైమ్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్, బెటర్ క్వాలిటీ కెన్ ఈల్డ్ ఫర్దర్ సేల్స్ 5,000 యూనిట్స్. సో బెటర్ క్వాలిటీ తీసుకోవడం వల్ల వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యి 5,000 యూనిట్స్ ఎక్కువ అవుతాయి. దేర్ ఫోర్ అండ్ ఇంక్రీజింగ్ స్పెండింగ్ ఆన్ క్వాలిటీ మెజర్ ఈ జస్ట్ ఫైడ్ సిన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఈల్డ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ టు క్వాలిటీ బట్ ఆల్సో బ్రింగ్ ఇన్ మోర్ సేల్స్ ఆర్డర్. సో దానివల్ల మనకి మోర్ సేల్స్ ఆర్డర్ కూడా వస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, మన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది, 3,75 lakhs అవుతుంది. అండ్ దీనివల్ల ఎలిమినేషన్ ఆఫ్ గుడ్ రీప్లేస్మెంట్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ వారంటీ క్లైమ్స్, ఎలిమినేషన్ ఆఫ్ రీవర్క్స్. సో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మనకి కాస్ట్ సేవింగ్స్ అవుతాయి. సేవింగ్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మొత్తం టోటల్ బెనిఫిట్ ఎంత అవుతుంది 4,71,81,250. దీనికోసం మనం ఖర్చు పెడుతున్నదంతా వాళ్ళకి ఇస్తున్న ట్రైనింగ్ అండ్ ఒక కొత్త ఎక్విప్మెంట్ని తీసుకోవడము, ఫిక్స్డ్ ఎక్విప్మెంట్ని తీసుకోవడం, క్వాలిటీ ప్లానింగ్ ఇంప్రూవ్మెంట్కి ఒకటి తీసుకోవడం, టోటల్ అడిషనల్ కాస్ట్ అనేది 320 అవుతుంది. మొత్తం 320 తీసేసినాక మనం పెట్టిన ఖర్చు మొత్తం తీసేసిన తర్వాత కూడా 151,81,250 మనకి బెనిఫిట్ ఉంది. సో ఇంక్రిమెంటల్ కాంట్రిబ్యూషన్ సేల్స్ ఇంక్రిమెంట్ కాంట్రిబ్యూషన్ 20,000 to 12,500, వేరియబుల్ తీసుకుంటే 7,500 కాంట్రిబ్యూషన్. కన్క్లూజన్ ఇప్పుడు కన్క్లూజన్కి వస్తున్నాం. ఏమని చెప్తున్నాము, సిక్స్ సిగ్మా థీమ్ ప్రపోజల్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ప్రివెంటింగ్ ద ఎర్రర్ ఫర్ అకరింగ్, కాన్సిక్వెంట్లీ క్వాలిటీ ఇంప్రూవ్, సేల్స్ ఇంప్రూవ్ అండ్ దేర్ కెన్ ఈల్డ్ నెట్ బెనిఫిట్ ఆల్సో ఇంక్రీజ్. సో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది, నెట్ బెనిఫిట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, డిఫైన్ మెజర్ అనలైజ్ ఇంప్రూవ్ కంట్రోల్. లాస్ట్కి సంబంధించి మెయింటైన్ క్వాలిటీ సిక్స్ సిగ్మా లెవెల్ అండ్ కీప్ ద ప్రొడక్షన్ ఫెసిలిటీ అప్డేటెడ్. సో సిక్స్ సిగ్మాని మెయింటైన్ చేసుకుంటా మన యొక్క ప్రొడక్షన్ ఫెసిలిటీని అప్డేట్ చేసుకుంటా పోవాలి. దీనికోసం ట్రైనింగ్ సెషన్స్ విత్ వర్కర్స్ కెన్ సర్వ్ ఏ టూ-వే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ టు డిటెక్ట్ అదర్ ప్రాబ్లమ్ దట్ కెన్ రిసాల్వ్డ్ ఇన్ మోర్ టైమ్లీ మేనర్. ఇన్పుట్ రిసీవ్డ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్ వర్క్ ఆల్సో. Next, new function quality planning and improvement can help the company in be better informed about the latest product technology, production methodology. Updated machines are better equipped to handle changes in the production process since they are built with the latest technology. ASPL should be continuous assessment of the state of its machines and upgrade them whenever necessary. Next, question number 19. What is there in 19? What is there? What is required అనేది చూద్దాం. Required, determine the unplanned downtime witnessed by machine 10710M bearing and advise Mr. Sahil the best way of
to reduce the same. Measure the ideal cycle time to manufacture a single bearing ball and apply gold draft 5 steps that can be applied to remove the bottleneck at the Ludhiana plant of SBBL. Next, SBBL. సో ఇప్పుడు క్వశ్చన్కి వస్తే SBBL అనేది ఒక కంపెనీ, దట్ ఈస్ శీతల్ బేరింగ్ బాల్స్ లిమిటెడ్, ఈజ్ ఏ ఫేమస్ నేమ్ ఆఫ్ బేరింగ్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. సో వీళ్ళు బేరింగ్ బాల్స్ని చేస్తుంటారు డిఫరెంట్ సైజ్కి. మిస్టర్ సాయల్ రీసెంట్లీ జాయిన్డ్ యాజ్ ఏ మేనేజర్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ అట్ యూనిట్ ఆఫ్ 3 లుధియానా ఇన్ పంజాబ్. సో ఒక యూనిట్స్ ఉన్నాయి, వాళ్ళ యూనిట్స్లో ఒక థర్డ్ యూనిట్లో ఒక కొత్త పర్సన్ జాయిన్ అయినాడు. ఆ జాయిన్ అయిన తర్వాత SBBL weighing 10 mm diameter steel bars bearing for bicycle are manufactured. సో ఒక 10 mm diameter బాల్స్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ద ప్లాంట్ ఈజ్ లార్జ్లీ ఆటోమేటెడ్ అండ్ లాస్డ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్. From Mr. Singh, plant accountant Mr. Sahil, came to know that since machines are the latest technology and workers are motivated due to liberal workman policy of SBBL, hence productivity and quality and was never an issue, but availability is over lunch. సో అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఓవర్ లాంచ్ ఉందంట. దట్ ఈస్ వెన్ మిస్టర్ సాయల్ గ్రీట్స్ మిస్టర్ కుమార్ ప్లాంట్ హెడ్, ఈ ఆల్సో ఎక్స్ప్రెస్ ఈజ్ వరీ ఓవర్ ఎక్సెసివ్ డౌన్ టైమ్ అండ్ ఆప్టిమల్ యూజ్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. సో ఎక్సెసివ్ డౌన్ టైమ్ ఉందంట. మిస్టర్ సాయల్ while navigating the ERP and reviewing the files and other documents handed over to him, which was prepared and maintained by the predecessor, came across the OEE, that is overall equipment effectiveness గాను చూస్తే అది 93.55% ఉంది. మెథడ్ డూయింగ్ లాస్ట్ వీక్ ఆఫ్ మిషన్ 10710 బేరింగ్, which is his limiting factor caused bottleneck activity doing normal shift. Since the said mission he has highest performance rate వచ్చేసి పర్ఫార్మెన్స్ రేషియో ఉంటుంది 105% ఉంది. అండ్ హెన్స్ మిస్టర్ సాయల్ డిసైడెడ్ టు డిగ్ డీప్ ఇంటూ కాంపోజిట్ OEE. సో మొత్తం పర్ఫార్మెన్స్ చూస్తే 93.55 ఉంది. అంటే కంపెనీ ఏమనుకుంటుంది అంటే ఓవరాల్గా మనం వరల్డ్ క్లాస్ దాన్ని రీచ్ అయినాం, 85% అబవ్ ఉందంటే మనం బాగా పర్ఫామ్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మన సోయల్ గారు ఏమనుకున్నా అంటే ఇండివిజువల్గా చూడాలి అనుకుంటున్నాను. అంటే అవైలబిలిటీ రేషియో ఎంత ఉంది, పర్ఫార్మెన్స్ రేషియో ఎంత ఉంది, క్వాలిటీ రేషియో ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. దానికోసం కొత్తనుకున్న టైం ఏమేముంది ఇక్కడ. నార్మల్ షిఫ్ట్ వచ్చేసి 9 hours ఉన్నవి. 2 షార్ట్ బ్రేక్స్ని తీసుకుంటారు 15 minutesకి. 2 into 15 వేసుకుంటే 30 minutes. 9 hours అంటే 9 into 60 minutesకి తీసుకుంటే 540 అవుతుంది. 540 నుంచి ప్లాన్ డౌన్ టైంని తీసేయండి, అంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న టైంని తీసేయండి. అండ్ అప్పుడు నెట్ అవైలబుల్ టైం వస్తుంది. అండ్ పైన వచ్చేసి యాక్చువల్ టైం కావాలంటే నెట్ అవైలబుల్ టైం మైనస్ అన్ప్లాన్డ్ డౌన్ టైం ఏమైనా ఉంటే వాటిని తీసేయండి. నెక్స్ట్ లంచ్ బ్రేక్ వచ్చేసి 30 minutes. సో ఇక్కడ 30 + 30 60 minutes మనం అనుకునేది, దట్ ఈస్ ప్లాన్డ్. నార్మల్ షిఫ్ట్ అవుట్ టోటల్ మ్యానుఫ్యాక్చర్ 27,216 బేరింగ్ బాల్స్ బై సెడ్. ఇది అవుట్పుట్కి సంబంధించి. ఓన్లీ 272 బాల్స్ ఆర్ ఫౌండ్ డిఫెక్టివ్. అంటే కింద క్వాలిటీ రేషియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. 27216 మైనస్ 272 డివైడెడ్ బై 27216. దీంతో మనం క్వాలిటీ రేషియోని మనం రీచ్ కావచ్చు. నెక్స్ట్ అవైలబిలిటీ రేషియో మనకి ఎంత వస్తుంది అక్కడ 9 hours into 540 నుంచి 30 minutes 60 చేసేస్తే 540 నుంచి 60 చేసుకుంటే 480 అవుతుంది. 480 అనేది కింద వచ్చేస్తే పైన వచ్చేసి 480 మైనస్ అన్ప్లాన్ డౌన్ టైం ఏం లేదా. ఓకే హై పర్ఫార్మెన్స్ రేషియో ఇచ్చినారు. హై పర్ఫార్మెన్స్ రేషియోతో మనం ఏం చేసుకోవచ్చు, స్టాండర్డ్ టైం డివైడెడ్ బై యాక్చువల్ టైం మనకు వస్తుంది. సో యాక్చువల్ టైం నుంచి ఈ పర్సెంటేజ్ ఉంది. సో వీటితో మనం ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని ఫస్ట్ అన్ప్లాన్ డౌన్ టైం అనేది క్యాలిక్యులేషన్ చేద్దాం. అన్ప్లాన్ డౌన్ టైం మిషన్, దట్ ఈజ్ ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ quantitative metric for measuring the productivity of measuring equipment in manufacturing plant. According to Shichi Nekuma, who introduced the OEE, is capable to identify and measure the losses in manufacturing process through availability ratio, performance ratio, quality ratio. Availability ratio, performance ratio, quality ratio మూడింటిని తెలుసుకుంటాం OEE తోని. దట్ ఈస్ మనకి అవుట్పుట్స్ ఎంత ఉన్నాయి 27,216. రిజెక్టెడ్ ఎంత ఉంది మనకి ఏమొస్తుంది, దీనివల్ల స్టాండర్డ్ రేషియో అనేది వస్తుంది. మూడు రేషియో ఉంటాయి, అవైలబిలిటీ, పర్ఫార్మెన్స్, క్వాలిటీ రేషియో వస్తుంది. సో క్వాలిటీ రేషియో వచ్చేసి గుడ్ యూనిట్స్ వచ్చేసి 26,944 వస్తుంది. సో క్వాంటిటీ రేషియో ఎంత ఉంది, క్వాలిటీ రేషియో 99.991% ఉంది, 99% ఉంది. దీనికి క్వాలిటీ రేషియో వచ్చేసి 99%, పర్ఫార్మెన్స్ రేషియో 10%. అంటే
99 ఇంటూ 105 వేసుకుంటే మనకి 93.55% వస్తుంది ఓవరాల్ ఎక్విప్మెంట్. ఇది ఆల్సో గివెన్ ఇన్ ద హెన్స్ అవైలబిలిటీ రేషియో కెన్ బి మెథడ్. సో అవైలబిలిటీ రేషియో అప్పుడు చూసుకుంటే ఎంత వస్తుంది, అంటే అవైలబిలిటీ రేషియో మనం మొత్తం టోటల్ రేషియో ఎంత ఉందనేది వాళ్ళు చెప్పినారు. ఓఈ ఇది 93.55. సో 93.55 ఇక్కడ వేసుకొని ఈ రెండు రేషియోస్ వేసుకొని అప్పుడు మనకి అవైలబిలిటీ రేషియో అనేది వస్తుంది. అవైలబిలిటీ రేషియో ఎంత ఉంది, 90% ఉంది. యాక్చువల్గా మనకి ఇండివిజువల్ ప్రకారం చూసుకుంటే అవైలబిలిటీ రేషియో ఎంత ఉండాలి, 90 అబోవ్ ఉండాలి. అండ్ పర్ఫార్మెన్స్ రేషియో ఎంత ఉండాలి, 95 అబోవ్ ఉండాలి. అండ్ క్వాలిటీ రేషియో ఎంత ఉండాలి, 99% ఉండాలి. సో అట్లా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. 93.55 అవైలబిలిటీ రేషియో ఇప్పుడు 90% ఉంది. రన్ టైం అండ్ దీంతో మనకి అన్ప్లాన్ టైం మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. అవైలబిలిటీ రేషియో దిస్ సైడ్ ఉంది, అబోవ్ ఒకటే మనకి ఇక్కడ లేనిది డివైడెడ్ బై కింద మనకు వచ్చేసింది ఆల్రెడీ 480. ప్లాన్ ప్రొడక్షన్ టైం 540 నుంచి 60 మినిట్స్ తీసుకుంటే 480. అది 480ని మనం వేసుకుంటాము. 480ని వేసుకొని అవైలబిలిటీ రేషియోని తీసుకొని అంటే దట్ ఈస్ నెట్ అవైలబుల్ టైం మైనస్ అన్ప్లాన్ డౌన్ టైం డివైడెడ్ బై అవైలబుల్ టైం తీసుకుంటే ఇది ఈక్వల్ టు అవైలబిలిటీ రేషియో 90% వచ్చింది. ఇది మనం 480 తీసుకుంటాం. సో 480 ఇంటూ 96 ఇక్కడ వేసుకొని 480 ఇక్కడ వచ్చేస్తుంది. అన్ప్లాన్ డౌన్ టైం అనేది మనకు వస్తుంది. ఎంత ఉంది, అన్ప్లాన్ డౌన్ టైం వచ్చేసి 48 మినిట్స్ ఉంది. నోట్ ఆల్టర్నేటివ్ వర్కింగ్ కావాలనుకుంటే ఇంకొక ఆల్టర్నేటివ్ వర్కింగ్ చేస్తున్నాం. అడ్వైజ్ చేద్దాం. ఇప్పుడు ఎంత ఉంది, మనకి 48 మినిట్స్ అన్ప్లాన్ డౌన్ టైం ఉంది. అడ్వైజ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద అన్ప్లాన్డ్ డౌన్ టైం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షిల్ బి ప్రాక్టీస్డ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఈచ్ షిఫ్ట్. సో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ షిఫ్ట్కి ముందర ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది తీసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. దెన్ అండ్ షైన్ అవుట్ దట్ ఈస్ 5SS. 5SS మీన్స్ స్టార్ట్, షైన్, స్టాండర్డైజ్డ్ వాటిని చూసుకుంటాం. 5SS principles shall be adopted by the workman as part of the TPM initiative. It is expected that time spent on preventive maintenance will be less than current unplanned downtime 48 minutes. Next, ideal cycle time to manufacture in single bearing ball. So single bearing time ki ideal cycle time మనం ఎంత ఉంది, మెదర్ ద ఐడియల్ బేరింగ్ టైం అనేది మనకు అడిగినాడు. ఇది సింగిల్ బేరింగ్ టైంకి సంబంధించి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ రేషియో చూసుకుంటే మనకి 105% ఉంది. సో 105% వచ్చేసి పర్ఫార్మెన్స్ రేషియో అండ్ ఇన్ ద గివెన్ కేస్. అండ్ రన్ టైం వచ్చేసి 432 మినిట్స్. సో మన రన్ టైం ఎంత ఉంది, 432 మినిట్స్. 432 మినిట్స్ ఎంత యాక్చువల్ టైం టేకెన్ అది. సో యాక్చువల్ టైం టేకెన్ తీసేసుకుంటే యాక్చువల్ టైం టేకెన్ వచ్చేసి 432 మినిట్స్. పర్ఫార్మెన్స్ రేషియో 105%. నెక్స్ట్ కంప్లీటెడ్ అబోవ్ హెన్స్ ద స్టాండర్డ్ టైం రిక్వైర్డ్ విల్ బి ఫర్ టు మ్యానుఫ్యాక్చర్ 27,216 బాల్స్కి వచ్చేసి 453.6 మినిట్స్ కావాలి స్టాండర్డ్ టైంని. దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే సో స్టాండర్డ్ టైం ఈజ్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ సింగిల్ బేరింగ్ బాల్ ఈజ్ 1 సెకండ్ 60 బార్ బేరింగ్ పర్ మినిట్. నోట్ ఆల్టర్నేటివ్ వర్కింగ్ కావాలనుకుంటే మళ్ళీ ఓఈని ఇట్లా వేసి 93.5 గుడ్ కౌంట్స్ మనకు ఎంత ఉన్నాయి, మొత్తం అవుట్పుట్ గుడ్ కౌంట్స్ వచ్చేసి ఇంత ఉంది. ఐడియల్ సైకిల్ టైం మనకు తెలీదు, డివైడెడ్ బై 480 మినిట్స్ మనకు ఉన్నది. అవైలబుల్ టైం తీసుకుంటే ప్లాన్డ్ ప్రొడక్షన్ టైం తీసేసిన తర్వాత 440 నుంచి 60 మినిట్స్ తీసేసిన తర్వాత 480 ఇట్లా చేస్తే మనకి ఐడియల్ సైకిల్ టైం అనేది 1 సెకండ్ వస్తుంది పర్ బేరింగ్కి. ఇంకోటి ఏం చెప్పినారు, గోల్డ్ ర్యాప్స్ 5 స్టెప్స్, గోల్డ్ ర్యాప్స్ది 5 స్టెప్స్ చెప్పమన్నారు. గోల్డ్ ర్యాప్ది 5 స్టెప్స్ ఎప్పుడున్నాయి, ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ చేయడం, ఐడెంటిఫైయింగ్ ద సిస్టమ్ బాటిల్ నెక్. అందులో ఉన్న వాటిలో ఒకటి బాటిల్ నెక్ ఉంటుంది. ఆ బాటిల్ నెక్కి మనం ఐడెంటిఫైయింగ్ చేయడము. లుధినా ప్లాంట్ గోల్డ్ రేట్ థియరీ ఆఫ్ కాన్స్టెంట్స్ డిస్క్రైబింగ్ ద ఫాలోయింగ్ 5 స్టెప్స్. ఐడెంటిఫైయింగ్ స్టెప్స్ ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ ద సిస్టమ్ బాటిల్ నెక్. లైక్ వైజ్ అట్ యూనిట్ 3 ఆఫ్ లుధినా ప్లాంట్ ఆఫ్ SPBL 10710 m bearing his limiting factor, hence activity performed through using this equipment is bottleneck activity. సో మనమేమో యూనిట్ 3 ఏదైతే వర్క్ చేస్తుందో యూనిట్ 3లో వచ్చేసి లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ యాక్టివిటీ పర్ఫార్మెన్స్ వచ్చేసి యూజింగ్ దిస్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇదే బాటిల్ నెక్ యాక్టివిటీ అంటున్నాము అని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్ ద బాటిల్ నెక్. బాటిల్ నెక్ని ఐడెంటిఫై చేశాక ఆ బాటిల్ నెక్ని ఎక్స్ప్లాయిట్ చేయండి. అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ బాటిల్ నెక్ యాక్టివిటీ కెపాసిటీ మస్ట్ బి ఫుల్లీ యూటిలైజ్డ్ అండ్ దట్ టు ఆప్టిమల్లీ. సో మనకున్న బాటిల్ నెక్ యాక్టివిటీని
మొత్తం ఆ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, ఆప్టిమల్లీగా ఫుల్లీ యూటిలైజ్ చేసుకోండి టు ఆప్టిమల్లీ. కరెంట్లీ ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్ రేషియో ఎంత వచ్చింది? 93.55% వచ్చింది. అటెన్షన్ ఆన్ ద పాసిబిలిటీ టు ఎన్హాన్స్ ద సేమ్ ఈజ్ నీడ్ఫుల్. That is, preventive maintenance will be practiced to avoid unplanned downtimes. Similarly, for each production unit, weigh out dependence upon the limiting factors of that unit. So, first identifying the system of bottleneck. Next, exploit the bottlenecks. Bottleneck ni exploit cheyandi. Limiting factors ni ఫుల్లీగా యూటిలైజ్ చేసుకొని ఆప్టిమల్గా చేయండి. నెక్స్ట్ నాన్ బాటిల్ నెక్ యాక్టివిటీస్ ఆర్ సబార్డినేట్స్. ఏవైతే నాన్ బాటిల్ నెక్ యాక్టివిటీస్ ఉంటావో వాటిని సబార్డినేట్స్. బాటిల్ నెక్ యాక్టివిటీస్ షుడ్ బి సెటప్ ది పీస్ ఆఫ్ ఫర్ నాన్ బాటిల్ నెక్ యాక్టివిటీస్. Production units still plan their production keeping respective limiting factors at the center point, because even if the efficiency of non-bottleneck enhanced, same may be worthless due to scarcity of limiting factors. Bottleneck activities, non-bottleneck activities ఏమున్నాయి ఆర్ సబార్డినేట్స్గా చూసుకుంటే bottleneck activities should set up the pace of non-bottleneck activities. Production units shall plan their production keeping respective limiting factors at the center point. So ప్రొడక్షన్ యూనిట్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రొడక్షన్ కీపింగ్ రెస్పెక్టివ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అట్ ద సెంటర్ పాయింట్కి తీసుకోవాలి. ఏవైతే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటావో వాటిని సెంటర్కి తీసుకొని వాటిపైన ఫోకసింగ్ చేసుకోవడం అన్నమాట. బికాస్ ఈవెన్ ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ నాన్ బాటిల్ నెక్ ఎన్హాన్స్డ్, సేమ్ మే బీ వర్త్లెస్ డ్యూ టు స్కేసిటీ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ బాటిల్ నెక్ యాక్టివిటీ. నెక్స్ట్ ఫోర్త్ది, ఫస్ట్ ఏం చేసినాం? ఐడెంటిఫైయింగ్ ద సిస్టమ్ ఆఫ్ బాటిల్ నెక్. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ద బాటిల్ నెక్. నెక్స్ట్ నాన్ బాటిల్ నెక్ యాక్టివిటీస్ని సబార్డినేట్గా తీసుకోవడం. నెక్స్ట్ ఎలివేట్ ద బాటిల్ నెక్. మనకున్న బాటిల్ నెక్ని ఎలివేట్ చేయండి. eliminate the bottleneck by enhancing the capacity and efficiency. సో మన యొక్క కెపాసిటీని మన యొక్క ఎఫిషియన్సీని ఎన్హాన్సింగ్ చేసుకుంటా బాటిల్ నెక్ని ఎలిమినేట్ చేయండి. అండ్ మేజర్ చేంజెస్ ఆర్ కంటిన్యూస్ మైనర్ చేంజెస్. మేజర్ చేంజ్ అన్న ఎలిమినేట్ చేయడానికి మేజర్ చేంజెస్ అన్న చేయండి. మేజర్ చేంజెస్ మీన్స్ బీపీఆర్, బిజినెస్ ప్రాసెస్ రీజనింగ్ ఆర్ కైజన్ కాస్టింగ్ టెక్నిక్ అన్న యూజ్ చేయండి. కైజన్ కాస్టింగ్ టెక్నిక్ అంటే ఏమి? స్మాల్ బట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇందులో కైజన్ కాస్టింగ్లో. నెక్స్ట్ నోట్, దేర్ విల్ బీ ఆల్వేస్ one bottleneck in the system. If such bottleneck is eliminated, then new constant emerges as bottleneck. Hence, this process is continue. Ultimately, improvement is never ending continue process. మనకి అల్టిమేట్గా ఏదో ఒకటి అనేది బాటిల్ నెక్ అనేది ఉంటుంది. ఒక బాటిల్ నెక్ పక్కపోతే నెక్స్ట్ బాటిల్ నెక్ అనేది ఆప్టిమేట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ repeat the process. Apply step 1 to new bottleneck activity which emerges at different production units of Ludhiana plant of SBBL and repeat the process. So ఆ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఫస్ట్ ఒక సిస్టంలో ఒక బాటిల్ నెక్ని ఐడెంటిఫై చేయాలి, ఆ బాటిల్ నెక్ని ఎక్స్ప్లోర్ చేయాలి, నాన్ బాటిల్ నెక్ యాక్టివిటీస్ని సబ్ఆర్డినేట్స్గా పెట్టాలి, తర్వాత ఎలిమినేట్ చేయాలి బాటిల్ నెక్ని. వన్స్ బాటిల్ నెక్ని ఎలిమినేట్ చేస్తే ఇంకొకటి మనకి వస్తుంది ఆ ప్లేస్కి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇది మంచి కాన్సెప్ట్, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.